Hello everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. మన డైలీ లైఫ్లో మనం పిల్లలతో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది జడ. అయితే జడని మనం ఇంగ్లీష్లో బ్రెయిడ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు నా కోసం జ్యూస్ చేస్తావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో విల్ యూ మేక్ జ్యూస్ ఫర్ మీ? ఈ విధంగా అడుగు. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మీ అందరికీ తెలిసే ఉంటుంది, అప్పడాలని అందరూ తింటూ ఉంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నాకు చల్లని నీళ్లు ఇస్తావా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్, ముందు అన్నం తిను. ఈ సెంటెన్స్ని కిడ్స్తో చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ రైస్ ఫస్ట్ ఆర్ ఫస్ట్ యూ ఈట్ రైస్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ లెట్ యూ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అన్లెస్ యూ ఈట్ ఆల్ దిస్ రైస్. ఐ విల్ నాట్ లెట్ యూ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అన్లెస్ యూ ఈట్ ఆల్ దిస్ రైస్ అంటే, నువ్వు ఈ అన్నం మొత్తం తినకపోతే నేను నిన్ను ఇంకేమీ తిననివ్వను అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ ఆర్ ఫిల్లింగ్ యువర్ బెల్లీ విత్ చాక్లెట్స్ ఎవ్రీ డే which is not good for you at all. You are filling your belly with chocolates every day, which is not good for you at all. అంటే, నువ్వు నీ పొట్టని ప్రతిరోజు చాక్లెట్లతో నింపేస్తున్నావు, అది నీకు అస్సలు మంచిది కాదు అని. Now the second sentence is, మాట వినకుండా ఎండలో వెళ్ళావా? పిల్లలు ఎండలోకి వెళ్ళినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Did you go in the sun without listening to me? Did you go in the sun without listening to me? ఈ విధంగా అడుగుతాం. Without listening అంటే వినకుండా అని. For example, even though I told you not to go in the sun, you went and that's why you got a headache. Even though I told you not to go in the sun, you went and that's why you got a headache. అంటే, నేను ఎండలో వెళ్ళొద్దని చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు, అందుకే నీకు తలనొప్పి వచ్చింది అని. ఇంకొక ఎగ్జాంపుల్, వీ షుడ్ నాట్ గో అవుట్ ఇన్ దిస్ సన్. వీ షుడ్ నాట్ గో అవుట్ ఇన్ దిస్ సన్ అంటే, మనం ఈ ఎండలో బయటకు వెళ్ళకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, కూల్ డ్రింక్ కాదు జ్యూస్ తాగు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డ్రింక్ జ్యూస్ నాట్ కూల్ డ్రింక్. యూ డ్రింక్ జ్యూస్ నాట్ కూల్ డ్రింక్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఇఫ్ యూ డ్రింక్ అ లాట్ ఆఫ్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ అ కోల్డ్. ఇఫ్ యూ డ్రింక్ అ లాట్ ఆఫ్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ అ కోల్డ్ అంటే, నువ్వు గనక ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగినట్లయితే నీకు జలుబు చేస్తుంది అని. యూ విల్ క్యాచ్ అ కోల్డ్ అంటే నీకు జలుబు వస్తుంది లేదా చేస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్, డ్రింక్ అ లిటిల్ నౌ అండ్ దెన్ డోంట్ డ్రింక్ అట్ ఆల్. డ్రింక్ అ లిటిల్ నౌ అండ్ దెన్ డోంట్ డ్రింక్ ఎట్ ఆల్ అంటే, ఇప్పుడు కొంచెం తాగు, తర్వాత నుండి అస్సలు తాగకు అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ఉక్కపోతగా ఉంది బయట కూర్చో. బాగా గాలి లేనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ స్వెల్టరింగ్ హియర్ సిట్ అవుట్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ స్వెల్టరింగ్ హియర్ యూ సిట్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. స్వెల్టరింగ్ అంటే ఉక్కపోతగా ఉండటం అని. Now the first example is, stop playing games on your phone and sit in the cool air for a while. Stop playing games on your phone
and sit in the cool air for a while. అంటే నువ్వు నీ ఫోన్లో గేమ్స్ ఆడటం మానేసి కాసేపు ఈ చల్లని గాలిలో కూర్చో అని. Now the second example is, it is not good to stay in AC for a long time looking at the phone, so come out. It is not good to stay in AC for a long time looking at the phone, so come out. అంటే ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఏసీలో ఉండటం మంచిది కాదు, కాబట్టి నువ్వు బయటికి రా అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నువ్వు అల్లరి తగ్గించుకోవాలి. ఇది పిల్లలందరికీ చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ రెడ్యూస్ యువర్ ఫస్. యూ షుడ్ రెడ్యూస్ యువర్ ఫస్ ఈ విధంగా చెప్తాం. ఫస్ అంటే అల్లరి లేదా గొడవ అని. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ మిస్చిఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. యువర్ మిస్చిఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అంటే నీ అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది అని. మిస్చిఫ్ అంటే అల్లరి లేదా గొడవ అని. ఇంకొక ఎగ్జాంపుల్, everyone is complaining about you because you are making too much noise. Everyone is complaining about you because you are making too much noise. అంటే నువ్వు ఎక్కువగా గోల చేయడం వల్ల అందరూ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, నీ పళ్ళన్నీ పుచ్చిపోతాయి. ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో all your teeth will rot. all your teeth will rot ఈ విధంగా చెప్తాం. decaying or rotting అంటే పుచ్చిపోవడం లేదా కుళ్ళిపోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, if you don't brush properly, your teeth will rot very quickly. if you don't brush properly, your teeth will rot very quickly అంటే నువ్వు సరిగా బ్రష్ చేయకపోయినట్లయితే నీ పళ్ళు చాలా త్వరగా పుచ్చిపోతాయి అని. Another example, make it a habit to brush twice a day. Make it a habit to brush twice a day అంటే ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయడం నువ్వు అలవాటు చేసుకో అని. Make it a habit అంటే అలవాటు చేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నీకు దెబ్బ తగిలిందా. పిల్లలు పడిపోయినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ హర్ట్, ఆర్ యూ హర్ట్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని డిడ్ యూ గెట్ హర్ట్ ఇలా కూడా అడగొచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ క్రయింగ్ సో హార్డ్, డిడ్ యూ గెట్ హర్ట్. వై ఆర్ యూ క్రయింగ్ సో హార్డ్, డిడ్ యూ గెట్ హర్ట్ అంటే నువ్వు ఎందుకు ఇంత గట్టిగా ఏడుస్తున్నావు, నీకు దెబ్బ తగిలిందా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, I told you before that if you ride a bicycle that fast, you will get hurt. I told you before that if you ride a bicycle that fast, you will get hurt. అంటే నువ్వు సైకిల్ని అంత ఫాస్ట్గా లేదా అంత వేగంగా తొక్కినట్లయితే నీకు దెబ్బ తగులుతుందని నేను నీకు ముందే చెప్పాను అని. Now the last sentence is, చెప్పిన మాట వినకపోతే కొడతాను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ ఐ విల్ బీట్ యూ ఆర్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ ఐ విల్ హిట్ యూ ఈ విధంగా చెప్తాం. బీటింగ్ ఆర్ హిట్టింగ్ అంటే కొట్టడం అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బట్ కర్స్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బట్ కర్స్ అంటే నీకు లేదా మీకు తిట్టుకోవడం తప్ప మరే పని లేదా అని. Another example, both of you study for a while without hitting each other or both of you study for a while without beating each other అంటే మీ ఇద్దరు కొట్టుకోకుండా కాసేపు చదువుకోండి అని. For a while అంటే కాసేపు లేదా కొంచెం సేపు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.